హాయ్ అండి, నమస్తే. అందరూ బాగున్నారా? బోటి కూర ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈరోజు బోటి కూర అండి, గోంగూర బోటి కూర అండి. శుభ్రంగా ముందు గోంగూర ఒలుసుకోవాలి. గోంగూర ఒలుసుకున్నాక శుభ్రంగా ఒక మూకుట్లోనే ఉడకబెట్టాలి. టమాటాలు కూడా 2 టమాటాలు కట్ చేసుకొని, గోంగూరను టమాటా కొంచెం చింతపండు, చిన్న సైజు నిమ్మకంత సైజు చింతపండు తీసుకొని ఉడకబెట్టుకోవాలి. పొయ్యి మీద ఇంకో మూకుడు పెట్టుకున్నాను. ఇంకో మూకుడు మీద పెట్టుకుని ఒక చెంబు నీళ్ళు మరగనిచ్చాను. వాటర్ వేడెక్కిపోయింది. వేడెక్కిపోగానే ముక్కల మాంసం ఉంది కదండి, బోటి ఉంది కదండి, ఆ బోటి దాంట్లో వేసుకోవాలి. వేడెక్కినాక బోటి కూరని అటు ఇటు కలితేయాలండి. ఆ వేడికి అది ఉంటుంది కదండి, ఆ నీళ్ళలో ఈ వాటర్లో వేసినాక శుభ్రంగాను బాగు చేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఉడికిపోయింది. మూకుడులో నుంచి తీసేసుకోవాలండి. తీసేసుకున్నాక కత్తిపీటతోటి అలా గీరుకోవాలి. ఇది వేడిదేనే గీరాలండి. బాగా ఉడికిపోయినా కూడాను తోలు రాదండి. లేతదైతే మట్టికి చేతితో తీగని వచ్చేస్తుంది. ఇది ముదురుది కాబట్టి అలాగా లేట్గా వస్తుందండి. చల్లారినాకైతే మట్టికి మళ్ళీ చల్లారిపోయినా కూడా మళ్ళీ వేసుకోవాలండి ఏడు నెలలో. తర్వాత చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని దబ్బాను బోటి అండి 2 పక్క పక్కన పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద కుక్కర్ పెట్టానండి. స్టవ్ వెలిగించుకొని స్టవ్లోని 2 చెంచాలు స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మరిగినాక పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కుక్కర్లో వేసేసుకున్నాం కదా, ఆ నూనెలోని అలాగ మగ్గనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు నూనెలోని మగ్గిపోయినాయండి. ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయినవి. 1 స్పూను పసుపు వేసుకోవాలి. ఉప్పు వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్లు కారం వేసుకోవాలి. అదే తగినంత వేసుకోవాలండి. కానీ మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి 2 స్పూన్లు కారం వేసుకున్నాము. బోటి ముక్కలు కట్ చేసుకున్నాం కదా, కుక్కర్లోని వేసుకుంటున్నాం. తర్వాత వాటర్, 1 గ్లాసు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసేసిన తర్వాత కుక్కరు మూత పెట్టేసేసుకోవాలి. 3 విధులు వచ్చేయాలి. గోంగూర ఉడకబెట్టుకున్నాం కదా, చింతపండు టమాటాలు వేసుకొని గోంగూర ఉడకబెట్టుకున్నాం. రోట్లోని రుబ్బుకోవాలి. మిక్సీలోనే రుబ్బేసుకోవచ్చు. మెత్తగా నలిగిపోయిందండి. బాగా నలిగిపోయిందండి. బాక్స్లోకి తీసేసుకున్నాను. గోంగూర రుబ్బుకున్నాం కదా, 2 గరిటెలు గోంగూర వేసుకోవాలి. 2 గరిటెలు గోంగూర వేసుకొని అలా తీసుకోవాలి. సరిపోయినంతగానే వేసుకోవాలి. బాక్స్లో తీసేసుకున్నాం కదా గోంగూర, సరిపోయినట్టుగానే వేసుకోవాలి. గోంగూర వేసిన తర్వాత 1 స్పూనుడు మసాలా పౌడర్ వేసుకోవాలి. 1 స్పూనుడు గసగసాల పౌడర్ వేసుకున్నాక గరిటెతోటి అలా తీయాలి. కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసినాక తీసేసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఉడికిందో లేదో చూసుకుంటే ఉడికిపోయినట్టేనండి బోటి కూర. గ్యాస్ కట్టు పెట్టక్కర్లేదండి. బోటి ఉడికినప్పుడే గ్యాస్ కట్టు పెట్టాలి. ప్రస్తుతానికి మామూలుగా మూత వేసుకున్నట్టు అయిపోయిందండి బోటి కూర. ఉంటానండి, బాయ్.